అన్డౌటెడ్లీ దుబాయ్ వరకు వాళ్ళ యంత్రాంగం చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు ప్రస్తుతానికి. అయితే మనకు ఆందోళన ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు కానీ ఎక్కువ మంది ఇండియన్స్ కానీ దుబాయ్లో ఉండడం. దట్టు ఇప్పుడు ఆందోళన పడడానికి ప్రధాన కారణం తీసుకుంటే కనుక బుర్జ్ ఖలీఫా మీద అటాక్ చేయడం, ఇవి కొంతవరకు ఆందోళనకరమైన విషయాలు అయినప్పటికీ ఈవేళ వరకు తీసుకుంటే కనుక దుబాయ్ కొంతవరకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది అనే ఒక వార్తలు అయితే మనకు అందుతున్నాయి. కాబట్టి ఈవేళ వరకు ఇబ్బంది లేకపోవచ్చు, కానీ రాబోయే కాలంలో మీరన్నట్టు నైట్కి ఈ రాత్రి కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే అయతుల్లా ఖమైనీని అటాక్ చేసిన తర్వాత చంపిన తర్వాత ఇక సమస్య ఉండదు అని అనుకున్నారు ఫస్ట్. అయితే రెండో ప్లాన్గా వాళ్ళు లాంగ్ టర్మ్ కూడా రెడీ చేశారు. అయితే అది జరగకపోవడం, ఇరాన్ యొక్క రిటాలియేషన్ చాలా సివియర్గా ఉండడం కూడా ఇది కొంతవరకు ఆందోళనకరమని చెప్పవచ్చు దాంట్లో. కాబట్టి రాబోయే 2-3 రోజులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మన తెలుగు వాళ్ళు కానీ లేదా మన భారతీయులు కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ లోపల అందులో ఎయిర్ సర్వీసెస్ కూడా బంద్ చేస్తున్నారు. కాబట్టి కాస్తంత దగ్గరగా ఉన్న మన కాన్సులేట్ కానీ లేదా మన దౌత్య కార్యాలయం దగ్గరలో కానీ మన వాళ్ళతో టచ్లో ఉండాలనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను. రైట్. అంటే ఇటు కేవలం దుబాయ్కి మాత్రమే పరిమితం కావటం లేదు. సౌదీ కావచ్చు, లేకపోతే బహ్రెయిన్ కావచ్చు, జోర్డన్ కావచ్చు. జోర్డన్ విషయం పక్కన పెట్టినా ఇటు గల్ఫ్ కంట్రీస్గా మాట్లాడుకుంటున్న ఈ దేశాలు టార్గెట్ ఎందుకు టార్గెట్ చేస్తుంది ఇప్పుడు అనేది ప్రధానమైన క్వశ్చన్. ఇంతవరకు వీళ్ళకి మీరు ఇరాన్కి కోపం ఉంటే కొట్టాల్సిన ఇజ్రాయెల్ను, ఇరాన్ కోపం వస్తే కొట్టాల్సిన ఇజ్రాయెల్ను, లేకపోతే అమెరికాను, కానీ వీళ్ళు ఎందుకు కొట్టాలి అనేది వినిపించమాట. ఓకే, అసలు కొట్టేదే అమెరికాని. యాక్చువల్గా దుబాయ్లో కానీ, అరబ్ ఎమిరేట్స్లో కానీ, యూఏఈలో కానీ, ఖతర్లో కానీ, యెమెన్లో కానీ లేదా సౌదీ అరేబియాలో కానీ వాళ్ళ యొక్క స్థావరాలు ఉన్నాయి, సైనిక స్థావరాలు ఉన్నాయి, ఆర్మీడ్ క్యాంప్స్ ఉన్నాయి అమెరికా యొక్క. వాటి మీద అటాక్ చేసినప్పుడు తప్పనిసరిగా కొంతవరకు ఆ ఎఫెక్ట్ కానీ డిఫెక్ట్ కానీ ఆ నేటో దేశాల మీద కూడా పడుతుంది. అసలు సమస్య ప్రధానమైన అంశం ఏంటంటే ఇరాన్ యొక్క మెయిన్ టార్గెట్ తీసుకుంటే కనుక అమెరికన్ యొక్క స్థావరాలు, ఆర్మీడ్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అటాక్ చేయడం. అది దుబాయ్లో ఉన్నాయి కాబట్టి దుబాయ్లో తప్పనిసరిగా అటాక్ చేస్తారు. అలాగే విమెన్లో ఉన్నాయి, అక్కడ కూడా తప్పనిసరిగా అటాక్ చేస్తారు. అలాగే ఖతర్లో తీసుకున్నా లేదా యూఏలో తీసుకున్నా లేదా సౌదీ అరేబియాలో కూడా అక్కడ కూడా అమెరికన్ స్థావరం ఉంది, అక్కడ కూడా తప్పనిసరిగా అటాక్ చేస్తారు, అటాక్ చేస్తున్నారు కూడా. మెయిన్ రీజన్ ఈ గల్ఫ్ దేశాల్లో అటాక్ చేయడానికి ఈవెన్ దో అన్నీ కూడా ముస్లిం కంట్రీస్ అయినప్పటికీ కూడా ఇరాన్ ఎందుకు అటాక్ చేస్తుందంటే దీస్ కంట్రీస్ ఆర్ గివెన్ షెల్టర్ టు ది అమెరికా. అమెరికన్ ఆర్మడ్ ఫోర్సెస్కి షెల్టర్ ఇచ్చిన ఈ దేశాలు అయినప్పటికీ ఆ దేశాల మీద చేయట్లేదు. ఇప్పుడు ఇరాన్ చేసేది అమెరికా యొక్క స్థావరాల మీదే చేస్తున్న ప్రస్తుతానికి. అంటే ప్రిసైజ్ గైడెన్సెస్ తోటి వాళ్ళు అమెరికా మీద అటాక్ చేయాలని అంటే ఇండైరెక్ట్గా అమెరికా మీదే చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి గల్ఫ్ దేశాల మీదని మనం అనుకోలేం, కానీ అయితే మన వాళ్ళు ఎక్కువ గల్ఫ్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు దీని ఎఫెక్ట్ కానీ దీని ఇంపాక్ట్ కానీ సివియర్గానే ఆయా కంట్రీల మీద కూడా ఉంది. కాబట్టి మనం కూడా కొంచెం సేఫ్ జోన్లో ఉండాలని చెప్పి మన తరపున కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతాం. బట్ ఇక్కడ వీళ్ళ ఎయిర్పోర్ట్ మీద దాడులు చేస్తున్నారు, బుర్జ్ ఖలీఫా మీద దాడులు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నమా? అంటే ఇంతవరకు గతంలో కూడా చూసాం ప్రిసైజ్గా కేవలం వాళ్ళ ఆర్మీ బేసెస్న లేక మిలిటరీ బేసెస్న టార్గెట్ చేశారు. బట్ ఇప్పుడు కాస్త ఎక్స్పాండ్ అవుతుంది, కొంచెం బియాండ్ ద రేంజ్ వెళ్తున్నారు. అంటే ఆయా దేశాలకు కాస్త వార్నింగ్ ఇచ్చే ప్రయత్నమా? మీరు ఎప్పటికైనా ఆ బేసెస్ని ఇక్కడి నుంచి పంపించేయండి, లేకపోతే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఎలా చూడొచ్చు దీన్ని? ఇదివరకే ఇరాన్ 1996, 98 మధ్యలోనే న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ టీటీ ఎన్పిటి మీద సైన్ చేయమన్నప్పుడే ఇరాన్ అప్పుడే వార్నింగ్ ఇచ్చింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో అమెరికన్ వాళ్ళకి ఇక్కడ స్పేస్ ఇవ్వద్దు, ఆర్మడ్ క్యాంపస్ పెట్టడానికి మీరు అవకాశం కల్పించొద్దని చెప్పి ముందరే రిక్వెస్ట్ చేశారు. ఫస్ట్ సౌదీ అరేబియాని రిక్వెస్ట్ చేసింది, అలాగే దుబాయ్ని కానీ లేదా యూఏఈని కానీ లేదా ఖతర్ని కానీ వీళ్ళందరూ కూడా ముందరే వాళ్ళు ఇదివరకే చెప్పున్నారు. నాట్ ఓన్లీ వన్స్, 10 times ఆల్రెడీ అయతుల్లా ఖమైనీ పర్సనల్గానే చెప్పాడు. అయినప్పుడు కూడా దీస్ కంట్రీస్ ఆర్ ఎందుకనంటే అమెరికాకి తలగాల్సి వచ్చింది. ఓకే, డ్యూ టు ది కాజ్ ఆఫ్ ఆయిల్ని, పెట్రోలియం కెమికల్స్, ఆయిల్ కానీ వీటిని వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయడం. ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళకి ఏ రేట్ అనేది చెప్పాలంటే కూడా డిసైడ్ చేసే కెపాసిటీ కూడా అమెరికాకి ఉండడం చేత ఈ దేశాలను కొంతవరకు అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఎక్స్ప్లాయిట్ చేసే కంపెనీలన్నీ కూడా దాదాపు 80% కంపెనీస్ ఆర్ బిలాంగ్స్ టు అమెరికా ఓన్లీ.
ఏవైతే ఆయిల్ అండ్ గ్యాస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అది వెదర్ సౌదీ అరేబియా కానీ ఇరాన్ కానీ ఇరాక్ కానీ ఆర్ యుఏఈ కానీ దుబాయ్ కానీ షార్జా కానీ ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా ఎక్కువ కంపెనీస్ అనేవి అమెరికన్ బేస్గా ఉన్నాయి. ఈవెన్ ఇరాన్లో కూడానా? ఇరాన్లో కూడా. ప్రేయర్ టు అంటే ఇరాన్లో ఇప్పుడు నుంచి వచ్చింది ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇక వీళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్ రైజ్ అయింది. ఇప్పుడు ప్రేయర్ టు 1979లో రెవల్యూషన్ వచ్చిన 89 నుంచే దీని ఇంపాక్ట్ అనేది అంటే అమెరికాకి ఇరాన్కి మధ్య టర్మ్స్ చెడినాయి. అప్పటి నుంచి ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, రోగ్ స్టేట్ లిస్ట్లో పెట్టారు అమెరికా ఒక సిస్టమ్ ఉంది. ఏ దేశాలైతే అమెరికా పాలసీని వ్యతిరేకిస్తాయో ఆ దేశాలని రోగ్ స్టేట్ లిస్టులో పెడతారు. ఆ కంట్రీస్ మీద అటాక్ చేయడం అనేది వాళ్ళకి అనివార్యమైన అంశంగా మారిపోయింది. ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నా, లేదా లిబియా తీసుకున్నా, లేదా ఇరాక్ తీసుకున్నా, ఇప్పుడు ఇరాన్ తీసుకున్నా, ఇలాంటి ఆల్ దీస్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఇన్ ద లిస్ట్ ఆఫ్ ది రోగ్ స్టేట్స్. అలాగే సిరియా తీసుకున్నా, ఇదివరకు మొన్నటి వరకు వియత్నాం కూడా ఉండేది. ఈ దేశాలన్నింటినీ కూడా రోగ్ లిస్ట్లోనే పెట్టేశారు అప్పుడు. అంటే ఎందుకు, వాళ్ళ యొక్క పాలసీని దే ఆర్ నాట్ అగ్రీ, వాళ్ళ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళు ఇష్టపడట్లేదు కాబట్టి ఇష్టపడిన కంట్రీస్ ఇంచుమించుగా రోగ్ లిస్ట్లోనే పెడుతున్నారు వాళ్ళు. ఈవెన్ అంతెందుకు మన దేశమే లాస్ట్ 5 to 6 months టైం తీసుకుంటే మన దేశం మీద ఎన్ని వాళ్ళు శాంక్షన్స్ పెట్టారు. అమెరికా, రష్యా వెళ్ళొద్దు, ఎవరే సావరెన్ కంట్రీ, వీ హ్యావ్ ది రైట్ టు. అయినప్పటికీ కూడా అమెరికాలో ఈ స్థాయిలో రష్యాతో ఇంతే తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి అంశాలు అనేవి ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్కి దారితీస్తాయి. బట్ మీరు అన్నప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు ఇరాక్ అయినా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అయినా ఇవన్నీ కూడా అమెరికా బాధిత దేశాలే బట్ ఇప్పుడు ఇరాన్ విషయం వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? లేకపోతే ఇరాక్ సిరియాలో ఆల్రెడీ ప్యాటర్న్ మార్చేశాడు కాబట్టి సైలెంట్ అయిపోయాయా? ఎందుకు, ఎలా చూడాలి దీని? ఎలా అంటే యాక్చువల్గా ఇరాన్లో కూడా అమెరికా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అంటే ప్రో డెమోక్రాటిక్ మీన్స్ కంట్రీ. అమెరికా 2 పాలసీలు మెయింటైన్ చేస్తుంది. ఒకటేంటి, ద ఎంటైర్ ది వరల్డ్ మస్ట్ బి మెయింటైన్ ది డెమోక్రాటిక్ మీన్స్. పొలిటికల్ సిస్టంలో ప్రతి దేశం కూడా డెమోక్రసీనే ప్రమోట్ చేయాలని ఒక సిస్టమ్. రెండోది ఏంటి,